ఎస్, అండ్ ఇప్పుడు మా వేద జలంధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకి, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన ఆడియన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫస్ట్ టైం మా ఫ్యామిలీ వచ్చింది, అండ్ కిరణ్ గారి ఫ్యాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. సారీ, ఈరోజు నేను తప్పకుండా కొంచెం టైం తీసుకుంటాను. సో తిమ్మరాజుపల్లి టీవీ నా మొదటి సినిమా, ఇది నా మొదటి ప్రీ రిలీజ్ ఫంక్షన్. యాక్టర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు అది నాకు ఒక సైలెంట్ డ్రీమ్ కొన్ని రోజుల ముందు వరకు కూడా. కానీ నేను డిసైడ్ అయ్యాను కష్టపడదామని. కానీ నాకు అప్పుడు తెలియదండి, కష్టపడ్డవాడి రోజు వచ్చినప్పుడు ఇంత గట్టిగా చప్పుడు చేస్తుంది ఆ సైలెంట్ డిజైర్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నాకు తిమ్మరాజుపల్లి టీవీ వల్లనే తెలిసింది. అండ్ ఈ చప్పుడు మా కేఏ ప్రొడక్షన్స్, కో ప్రొడ్యూస్డ్ బై సుమేరా ప్రొడక్షన్స్ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా గురించి చెప్పాలంటే అందరూ ఆల్మోస్ట్ అన్నీ చెప్పేశారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని మూమెంట్స్ ఉంటాయి, కూర్చొని తలుచుకుంటే అలా చాలా హాయిగా ఆనందంగా ఒక చిరునవ్వు వస్తుంది మొహం పైన. మా సినిమా కూడా అలానే ఉంటుంది. మా సినిమాలో పెద్ద పెద్ద బడ్జెట్స్ లేవు, మేము ఫారెన్కి వెళ్ళి సాంగ్స్ షూట్ చేయలేదు, పెద్ద పెద్ద కమర్షియల్ ఫైట్స్ కూడా లేవు. కానీ ఏప్రిల్ 17th రోజు మీరు సినిమా చూసి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా మా కథని మీతో పాటు తీసుకెళ్తారు, అది మా గ్యారంటీ. మా కాస్ట్ అండ్ క్రూతోని మొదలు పెట్టాలి. అందరికంటే ఫస్ట్ కిరణ్ గారి గురించి మాట్లాడాలి. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న పదం, ఇది కూడా చాలామంది ఆల్రెడీ చెప్పేశారు. కాకపోతే ఒక డెబ్యూ హీరోయిన్గా కొన్నేళ్ళు అవకాశం వస్తుంది అని చూసి ఇంకా రాదేమో అని అనుకున్న మూమెంట్లో నాకు పిలిచి అవకాశం ఇచ్చిన నాకు, అండ్ నా పొజిషన్లో ఉండి అవకాశం తీసుకొని యాక్ట్ చేసి ఈరోజు ఈ స్టేజ్ మీద మాట్లాడిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, మీరు ఒక సినిమా ప్రొడ్యూస్ మాత్రమే చేయలేదండి, మా అలాంటి వాళ్ళకి చాలామందికి, ఒక దాదాపు 60 మందికి మొదటి మెట్టు వేశారు. అండ్ ఆ మొదటి మెట్టు ఎంత ఇంపార్టెంటో సింగిల్గా వచ్చిన మీకంటే బాగా ఎవరికి తెలీదు. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. నాకు చాలా గర్వంగా ఉంది ఈ సినిమా చేసినందుకు. అండ్ ఇట్లాంటి నోబెల్ థాట్స్ లేకపోతే ఒక 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 స్టార్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి వస్తాయని నేను అనుకోలేదు ఎప్పుడు. అండ్ ఒక స్టార్ లాగా కన్నా, ఒక యాక్టర్ లాగా కన్నా, ఒక హీరో లాగా కన్నా మా జర్నీలో మా టీం అందరికీ ఒక పర్సన్ లాగా చాలా దగ్గరయ్యారు. అండ్ టుడే హీఈస్ ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ పర్సన్ మా టీం అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్గా కేఏ ప్రొడక్షన్స్, నేను ఒక అమ్మాయిగా చెప్తున్నానండి, నేను ప్రయత్నించే రోజుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చాలా భయాలు ఉంటాయి. కానీ కేఏ ప్రొడక్షన్స్ ఈజ్ ద మోస్ట్ హెల్దియెస్ట్ ప్రొఫెషనల్ స్పేస్ ఫర్ ఎనీబడి టు వర్క్. తప్పకుండా ఇది మీరు ఒప్పుకోవాలి, నమ్మాలి. ఎందుకంటే నేను ఒక అమ్మాయిగా ఇది చాలా గట్టిగా, నమ్మకంగా, ధైర్యంగా చెప్తున్నాను. అండ్ అంటారు కదా, చెట్టు ఎలాంటిదైతే విత్తనం అలాంటిదని. సో ఇదంతా మీ వల్ల. థ్యాంక్ యూ వేద గారు, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్ మీకు. ఎస్, ఇప్పుడు మా సతీష్గా కనిపించబోతున్నటువంటి మా హీరో సాయి తేజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఓకే 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 గుడ్ ఈవినింగ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. నా ఫ్రెండ్స్ అందరూ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ సార్ మా ఈవెంట్కి వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఓపిక కూర్చున్నందుకు. రామానాయుడు స్టూడియోస్కి చాలాసార్లు వచ్చాను. స్టూడియోలో షూట్స్కి అసిస్టెంట్ కెమెరామ్యాన్గా వర్క్ చేయడానికి చాలాసార్లు వచ్చేవాడిని. సినిమా పూజలు జరుగుతుంటే చూడడానికి చాలాసార్లు వచ్చేవాడిని. సినిమా ప్రేక్షకుడిగా చాలాసార్లు వచ్చేవాడిని. నిన్న పొద్దున కూడా రామానాయుడు స్టూడియోకి అలా వచ్చి తిరిగి నాకేం అనిపించలేదు. ఈరోజు సాయంత్రం కార్లో ఇట్లా లోపలికి వస్తూ ఉంటే నా స్టాండీస్ అక్కడక్కడక్కడక్కడ కనిపిస్తూ ఇలా పై వరకు వస్తుంటే అంటే అర్థం కాలేదు. ఫస్ట్ టైం నేను చూసిన ప్లేసే నాకు కొత్తగా కనిపిస్తుంది. నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఎన్నో ఇచ్చిన కిరణ్ చాలా థ్యాంక్ యూ. నా కోసం ఊరి నుంచి వచ్చారు మా ఫ్రెండ్స్, అందరికీ చాలా థ్యాంక్స్. మా వాడు ఏదో చేశాడు చూద్దామని నా కోసం ఇంత దూరం వచ్చారు, చాలా థ్యాంక్ యూ. చాలామంది వచ్చారు. అంటే ఇంతమంది నాకు ఫ్రెండ్స్ ఉండడానికి కారణం అందరితో బాగుండు, అందరితో మంచిగా ఉండు అని నేర్పించిన మా అమ్మ నాన్నకి చాలా చాలా థ్యాంక్ యూ. మా అప్ప మా అమ్మ నేను ఎప్పుడో 4th క్లాస్లో వచ్చింది హైదరాబాద్కి. మళ్ళీ నా ఈవెంట్కి వచ్చింది ఈరోజు. వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మా. ఖచ్చితంగా మీ పేరు నిలబెడతా. యా చాలామంది ఎమోషన్ ఆపుకుంటున్నాను. ఈ సినిమా నాకు అంటే సినిమా కన్నా నాకు ఎక్కువ అన్న అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు అందరం కలిసి అది ఇది కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అన్న నాతో కాదు అందరితో బాగా మాట్లాడుతుంటాడు. ఏం అవ్వాలనుకున్నావు, ఏంటి, ఎలా అని. నేను అప్పుడెప్పుడో చెప్పాను ఒకసారి, అన్న నేను హీరో అవ్వాలని వచ్చానన్న, నాకు ఇది కూడా ఇంట్రెస్ట్, ఇట్లా చేసుకుంటా ఉన్నాను, ఛాన్స్ వచ్చినప్పుడు చూసుకుంటా ఉండి అన్న. నేను ఒక సాంగ్ చేసినప్పుడు చూపిస్తే చాలా బాగా చేసావు, అసలు అదిరిపోయింది. ఆయన ఫ్రేమ్ టు ఫ్రేమ్ మాట్లాడాడు అనమాట నాతో. మాట్లాడి అంటే ఒక హీరోగా ఉండి షూట్లో, అది కూడా షూట్ మధ్యలో చూపించాను నేను నా పాట, నాకు గుర్తుంది బాగా. ఇంట్రడక్షన్ ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇంట్రడక్షన్ సీన్ అది చూసి చాలా బాగుంది అని మాట్లాడాడు. ఆ రోజు అయిపోయింది. ఇంక దాని తర్వాత మళ్ళీ చెప్పా, ఎప్పుడో వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇలా అంటే, నువ్వు మంచి టాలెంటెడ్ సాయి, బాగా చేస్తావు, చేద్దాం అన్నాడు. అన్న నీ ప్రొడక్షన్ ఓపెన్ చేసి ఈ 8 years నా జర్నీలో నువ్వు చాలామందిని కలిసావన్నా, నేను అసిస్టెంట్గా పనిచేస్తున్నాను, అన్నీ చేసుకుంటూ ఉన్నాము, నువ్వు నన్ను గుర్తుపెట్టుకొని నా ప్రొడక్షన్లో ఫస్ట్ నువ్వు చేయి అని నాకు చెప్పడం అనేది అంత చిన్న విషయం కాదన్నా. దానికి చాలా పెద్ద మనసు ఉండాలి. అది ఓన్లీ కిరణబ్బరంకి మాత్రమే ఉంటుంది. సినిమా గురించి వస్తే, మీరు ట్రైలర్లు చూశారు, పాటలు చూశారు, అన్నీ చూశారు. ఎలా అనిపించింది? చాలా బాగుంది. చెప్పరా? కొంచెం ఎమోషనల్ అవుతుంది, అందుకే కొంచెం అలా ఫన్, సారీ. సో మా డైరెక్టర్ గురించి మాట్లాడాలి. డార్లింగ్, నీకున్న క్లారిటీ, నేను మొన్న కూడా చెప్పాను, మన తెలుగులో రూటెడ్ కథలు, చాలా రియలిస్టిక్ కథలు డైరెక్టర్స్ ఉన్నారు, కానీ ఇలాంటి డైరెక్టర్స్ చాలా లేరు. కానీ వచ్చాడు. తమిళ్లో ఒక వెట్రిమారన్, ఒక సెల్వరాఘవన్ గారు ఎలా ఉంటారో, తెలుగులో నిజం చెప్తున్నా ముని, హీల్ బీ ద ఇన్ దట్ స్టేజ్ అనమాట. నిజంగా చెప్తున్నా డార్లింగ్, నీ డీటెయిలింగ్స్కి చాలా క్లారిటీ ఉంది నీకు, సూపర్. సినిమా చూసాక మీరే అంటారు. మా సినిమాకి సినిమాటోగ్రాఫర్ పెద్ద అసెట్. డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. మా మ్యూజిక్ డైరెక్టర్ రాలేకపోయాడు పాపం, రీసెంట్గా వాళ్ళ నాన్న ఇదయ్యారు. వంశీ బ్రో, నువ్వు ఈ సినిమాకి ప్రాణం పెట్టేసావు. ఆయన పైనుంచి చూసి ఖచ్చితంగా నీకు ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి ఎప్పుడు. ఖచ్చితంగా ఆయన చాలా హ్యాపీగానే ఫీల్ అవుతుంటాడు. స్టే స్ట్రాంగ్. ఇంకో 10 రోజుల్లో సినిమా ఉంది, 3 రోజుల్లో ఉంది. కలుద్దాం, సక్సెస్ మీట్లో ఖచ్చితంగా కలుద్దాం. వీ మిస్సింగ్ యూ సనారే, థ్యాంక్ యూ. అండ్ మా అమ్మ రానమ్మ,
అంటే చాలా ఖచ్చితంగా ఎమోషనల్ మూమెంటే అండి ఇది. మా ఇన్ని ఇయర్స్ జర్నీలో మేము ఎప్పుడు అంటే మాట్లాడుతుంటాం ఇట్లా, నేను చాలా తక్కువ మాట్లాడడం, ఎక్స్ప్రెస్ చేయడం నాకు రాదు. మరేమో అట్లా తెలీదు, మా నాన్న కూడా అంతే. నన్ను నమ్మిన చాలా తక్కువ మందిలో మా రాణం ఒకటి. అంటే ఈ సినిమా ఓకే అయినప్పుడు సాయిని పెట్టుకుందాం అది ఇది అన్నప్పుడు అందరూ నోనే, ఏ సాయి లేదు, వద్దు, అవ్వదు, అసలు ఎట్లా చేస్తాడు ఏంటి అని. తను నించొని వచ్చి చెప్పింది నాతో, నువ్వు చెయ్యి, ఎవరేమనుకుంటే ఏముంది, నాకు గుర్తుంది మా, ఎవరన్నా ఏమని అనుకోని నువ్వు చేసేది చేయి, వస్తుంది కదా, నువ్వెందుకు ఆగుతున్నావు అని చెప్పావు. నాకు ఆ విషయం ఒకటే కాదు, నా జీవితంలో అంటే నాకు ఒక చెల్లో అక్క అంటే ఇట్లనే ఉంటుందేమో, అన్నీ దగ్గరుండి చెప్తుంది అన్నీ. థ్యాంక్ యూ సో మచ్ మా. మనకు ఆకలి అయితే అన్నం పెడుతుంది భూదేవిలాగా, అన్నపూర్ణ దేశ్ లేదు ఉన్నది చెప్తున్నా సీరియస్లీ. డబ్బులు అవసరం అయితే ఇస్తుంది లక్ష్మీదేవిలాగా. లేదు నిజంగానే చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ మా. నేను ఈరోజు ఇక్కడ నించోడానికి మెయిన్ కారణం, నేను వర్క్ చేసిన కెమెరామెన్ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ సార్. సార్ మీతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి నేను మీతో చాలా నేర్చుకున్నాను సార్. మీతో నేర్చుకుంటూనే నేను ఈరోజు ఇక్కడ నించున్నాను. మీరు లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాని కాదు. అండ్ ఆ కెమెరామాన్లలో మెయిన్ ఒకరి గురించి మాట్లాడేది మా అన్న విశ్వాస్ అన్న. నువ్వు నాకు గురువు, నాకు ఒక అన్నలాగన్నా. ఈరోజు నువ్వు ఈవెంట్కి రాలేదు, నేను చాలా మిస్ అవుతున్నా. ఒక రకంగా ఏదో ఒక వెల్తీ ఫీలింగ్ ఉంది నాకు. కిరణ్ అన్న, విశ్వాస్ అన్న ఏంటంటే ముందు నేను వీళ్ళు రాకముందు నా జీవితంలోకి శ్రవంతి గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.